మనము కాలీఫ్లవర్ వండుకునేటప్పుడు ఫ్లవర్ వరకే కట్ చేసి ఫ్లవర్ ఒకటే వండుతాము, కాడల్ని పాడేస్తూ ఉంటాం. కానీ కాడలలో చాలా ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కాడల్ని కట్ చేసి బాగా చిన్న చిన్న ముక్కలు చేసి కర్రీలాగా చేసుకొని తినడం వల్ల ఐరన్ బాగా అందుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది. కాబట్టి కాడల్ని పాడేయకుండా కర్రీలాగా తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కడుపులో తిప్పినట్టు అనిపించినా తలనొప్పిగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ మెంతులను నానబెట్టి ఉడకబెట్టి ఆ వాటర్ను వేడిగా ఉన్నప్పుడు తాగడం వల్ల కడుపులో తిప్పుడే ప్రాబ్లం పోతుంది, తలనొప్పి పోతుంది. అలాగే 1 టీ స్పూన్ మెంతిపిండి ఉదయాన్నే తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మజ్జిగలో 1 టీ స్పూన్ మెంతిపిండి కలిపి తాగడం వల్ల ఎసిడిటీ అలాగే గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఇలా డైలీ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. కొత్తిమీర తినడం వల్ల మనకు కొన్ని కలిగే ప్రయోజనాలు, అందులో ముఖ్యంగా ఛాతిలో మంట తగ్గిస్తుంది, అలాగే గ్యాస్ ట్రబుల్స్ రాకుండా చూస్తుంది, రక్తాన్ని పల్చన ఉంచుతుంది, అలాగే గుండెపోటును రాకుండా చూస్తుంది, అలాగే శరీరంలోని అవయవాలన్నిటికీ రక్తం సమృద్ధిగా అందేటట్టు చేస్తుంది, అలాగే రక్తము పల్చన ఉండడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. కాబట్టి కొత్తిమీరని డైలీ వాడండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. పువ్వు టీ తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది, అలాగే హృదయ సంబంధమైన వ్యాధులు రాకుండా చూస్తుంది, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు త్వరగా బరువు తగ్గుతారు, అలాగే పక్షవాతం వ్యాధి రాకుండా కాపాడుతుంది టీ తాగడం వల్ల, అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఈ పుక్కులను ఉంచడం వల్ల పళ్ళు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చలికాలంలో చాలా మందికి తుమ్ములు ఆగకుండా వస్తూనే ఉంటాయి, తుమ్ముతూనే ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవగానే గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల ఈ ప్రాబ్లం పోతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఛాతిలో పట్టేసినట్టు అనిపించినప్పుడు ఈ గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల వెంటనే రిలీఫ్ దొరుకుతుంది, ఛాతిలో పట్టేసింది పోయి మీరు రిలాక్స్ అవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మనము కాలీఫ్లవర్ వండుకునేటప్పుడు ఫ్లవర్ వరకే కట్ చేసి ఫ్లవర్ ఒకటే వండుతాము, కాడల్ని పాడేస్తూ ఉంటాం. కానీ కాడలలో చాలా ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కాడల్ని కట్ చేసి బాగా చిన్న చిన్న ముక్కలు చేసి కర్రీలాగా చేసుకొని తినడం వల్ల ఐరన్ బాగా అందుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది. కాబట్టి కాడల్ని పాడేయకుండా కర్రీలాగా తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కడుపులో తిప్పినట్టు అనిపించినా తలనొప్పిగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ మెంతులను నానబెట్టి ఉడకబెట్టి ఆ వాటర్ను వేడిగా ఉన్నప్పుడు తాగడం వల్ల కడుపులో తిప్పుడే ప్రాబ్లం పోతుంది, తలనొప్పి పోతుంది. అలాగే 1 టీ స్పూన్ మెంతిపిండి ఉదయాన్నే తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మజ్జిగలో 1 టీ స్పూన్ మెంతిపిండి కలిపి తాగడం వల్ల ఎసిడిటీ అలాగే గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఇలా డైలీ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చలికాలంలో చాలా మందికి తుమ్ములు ఆగకుండా వస్తూనే ఉంటాయి, తుమ్ముతూనే ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవగానే గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల ఈ ప్రాబ్లం పోతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఛాతిలో పట్టేసినట్టు అనిపించినప్పుడు ఈ గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల వెంటనే రిలీఫ్ దొరుకుతుంది, ఛాతిలో పట్టేసింది పోయి మీరు రిలాక్స్ అవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.